ఎన్ని రోజులు పనిచేసింది అనేది ప్రతి నెల మొదటి తారీఖు నుంచి లెక్కించబడుతుంది. పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లి ముద్రింత అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని నిలదీశారు. కేటీఆర్ మీటింగ్ అయినా కళ్లు తెరవాలని రేవంత్కు రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కుప్పకూలుతున్నారని, ధాన్యం తగలబెట్టుకుంటున్నా వాళ్ల తండ్లాను తీర్చరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేదని, రాస్తారోకో జరగని రహదారి లేదని అన్నారు. ఇవాళ బూతులు తిడుతున్న రైతులే రేపు వాతలు పెడతారని శపించారు. కాంటా పెట్టని కాంగ్రెస్ సర్కారుకు రైతు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైందన్నారు. పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లి మొద్దు నిద్ర అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిలదీశారు. కేబినెట్ మీటింగ్లో అయినా కళ్లు తెరవాలని రేవంత్కు రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కుప్పకూలుతున్నారని, ధాన్యం తగలబెట్టుకుంటున్నా వాళ్ల తంట్లాట్లను తీర్చరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్డెక్కని రైతు లేడని, రాస్తారోకో జరగని రహదారి లేదని అన్నారు. ఇవాళ బూతులు తిడుతున్న రైతులే రేపు వాతలు పెడతారని శపించారు. కాంటా పెట్టని కాంగ్రెస్ రైతుకు చేతిలోనే కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కుప్పకూలుతున్నారని ఈ విషయాన్ని ఇప్పుడే సీఎం అయితే ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, అసలు సీఎం రేవంత్ పై కేటీఆర్ ఇంత ఆగ్రహంతో లేఖ రాయడానికి గల కారణాలేంటి? 9 రోజుల నుంచి పంట కొనుగోలు జరగట్లేదు అని చెప్పేసి రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎన్నాళ్ళు ఈ మొద్దు నిద్ర అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ నిప్పులు చెలరేగడం జరిగింది, ఒక లేఖ రాయడం జరిగింది. రైతుల ప్రాణాలతో ఇంకెన్ని రోజులు మీరు ఆడుకుంటారు అన్నట్టుగా కూడా లేఖలు పేర్కొనడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి పంటలు ఏవైతే చేతికొచ్చాయో వాటిని కొనట్లేదు, కొనుగోలు జరగట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. సో ఆ విధంగా రైతుల గురించి కూడా పోరాడి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఉన్నా, అంటే 9.5 ఏళ్ల పాటు కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు కూడా రైతులకు అన్యాయం జరగలేదు. వారికి సంబంధించినటువంటి పంటల విషయంలో కావచ్చు, పంటల కొనుగోళ్ల విషయాల్లో పూర్తిగా జాగ్రత్తలు వహించింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు 2.5 ఏళ్లలో ఎట్లాంటి కూడా రైతులకు సంబంధించినటువంటి పరిస్థితుల పైన, రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థ పైన, కొనుగోళ్ల పైన ఎట్లాంటి న్యాయం జరగట్లేదంటూ కూడా దుమ్ము రేపినటువంటి పరిస్థితి. సో కొండంత ధైర్యంతో ఉన్నటువంటి, అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొండంత ధైర్యంతో ఉన్నటువంటి అన్నదాతలకు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోయి రోడ్డున పడే పరిస్థితిని తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా మీరు చేతకాని తనంతో అన్నదాతల నడ్డి విరుస్తున్నారన్నట్టుగా కూడా వాళ్ళు లేఖలో పేర్కొనడం జరిగింది. సో అందుకే రైతులు ఇప్పటికే చూసుకోవచ్చు, ఏ ఒక్క కొనుగోలు కేంద్రం కూడా కేంద్రం వైపు కన్నెత్తి కూడా చూసిన దాఖలాలు లేవని చెప్పేసి కూడా కేటీఆర్ లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే చూసుకోవచ్చు, రోడ్లపై జరుగుతున్నటువంటి నిరసనలు కావచ్చు, వాటిని తప్పించుకునేందుకు మంత్రులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. చివరికి మీ సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో కూడా రైతులు రోడ్డెక్కి దుమ్మెత్తి పోసే దుస్థితి వచ్చిందంటే ఇది చూసుకో సాగు ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా కేటీఆర్ లేఖలు పేర్కొనడం జరిగింది. సో ఆల్రెడీ చూసుకోవచ్చు, వరంగల్ నుంచి ఖమ్మం దాకా కూడా ఇట్లా అనేక జిల్లాల్లో కూడా కొనుగోలు కేంద్రాల్లో రోజుకు కనీసం అంటే ఒక్కటి కూడా లారీ అనేది లోడ్ కూడా ఎత్తడం లేదంటూ కూడా పేర్కొనడం జరిగింది. అంటే అడపా చేసుకునేటువంటి కొనుగోళ్లలో కూడా ఒక్క చోటు కూడా 10 కిలోలకు పైగా కూడా తరుగు తీస్తే ఇక రైతులకు మిగిలేదేంటి అని కూడా సమాధానం చెప్పాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో చివరికి గన్నీ బ్యాగ్ కోసం రైతులే 50 రూపాయల చొప్పున డిపాజిట్ చేసే దుస్థితి తెచ్చారు. మీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి అన్నట్టుగా
అన్నట్టుగా కూడా కేటీఆర్ లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, ఏదైతే బోనస్ ఇచ్చే బోనస్ల గురించి ప్రతిదీ కూడా మాటల వైపుగానే ఉన్నాయి కానీ చేతల వైపుగా ఏది లేదు అన్నట్టుగా కూడా తెలపడం జరిగింది. అంటే 60 లక్షల మంది రైతులకు కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో కేసీఆర్ హయాంలో 3 నెలల ముందు నుంచే పంటల కొనుగోళ్లు జరిగేవి, పగడ్బందీగా ఒక ప్రణాళికలు చేసేవాళ్ళు. కానీ అలాంటి ప్రణాళికలు అసలు ఏవీ లేవంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా రైతు కళ్ళాల వద్దకే వెళ్లి చివరి గింజ వరకు కూడా కొన్ని రైతుల్లో అంచలంచలమైనటువంటి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కూడా ఎక్కడా కూడా కోల్పోకుండా వాటిని కాపాడుతూ వచ్చాము. అలాంటి వాళ్ళ రైతులకు కొనుగోలు విషయంలో చాలా వరకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ లేఖలో పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద బీఆర్ఎస్ హయాంలో సంబరంగా సాగినటువంటి సాగును కష్టాల కడిలో ముంచెత్తారు కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా దుమ్ము రేపడం జరిగింది. సో మొత్తం మీద మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ రాసినటువంటి ఈ లేఖ పైన ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. రైట్ లహరి, మరి నిజంగానే రాష్ట్రంలో రైతుల పరిస్థితి కేటీఆర్ చెప్పినంత దయనీయంగా ఉందా? మనం చూసుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో, అంటే వరంగల్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో అయితే కొనుగోలు విషయంలో అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. 2-3 నెలల నుంచి కూడా కొంత ధాన్యము వాళ్ళకి చేతికి వస్తే కూడా కొనుగోలు విషయంలో అన్యాయం జరిగిందంటూ కూడా కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సో అట్లాంటి రైతుల విషయంలో అన్యాయం చేయొద్దంటూ కూడా ప్రజెంట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాయడం జరిగింది. సో మెయిన్ గా మొక్కజొన్న విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొక్కజొన్న విషయంలో చాలా వరకు కూడా రైతులకు చేతికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అది కొనుగోలు జరగక చాలా మంది రైతులు వాళ్ళ గోడును కూడా వినిపించడం జరిగింది. సో ఎందుకంటే ప్రభుత్వమే మమ్మల్ని పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు, మనకు కొనుగోలు జరగట్లేదంటూ కూడా వాళ్ళు వాపోయారు. సో అట్లాంటి రైతులు చాలా మంది కూడా చాలా విలేజెస్ లో ఉన్నారు. దాదాపుగా 33 జిల్లాల్లో కాకుండా ఈ మిగతా జిల్లాల్లో కూడా చాలా వరకు కూడా ఇట్లాంటి పంట కొనుగోలు, అంటే రైతు పంట చేతికి వచ్చేంత వరకు కూడా చాలా పోరాడతారు. విత్తనం వేసినప్పటి నుంచి పంట కొనుగోలు పంట చేతికి వచ్చేంత వరకు కూడా రెక్కాడదు దొక్కాడదు అన్నట్టుగా కూడా వాళ్ళు కష్టపడతారు. నీరు అందకపోయినా కూడా వాళ్ళు పంట పొలాలు నీరు అందకపోయినా చెరువుల నుంచి వాగుల నుంచి ఎక్కడెక్కడికో వాళ్ళు నల్లాల నుంచి ఇట్లా చాలా పోరాడి పంట పండించి తీరా చేతికి వచ్చేసరికి కొనుగోలు జరగకపోతే ఆ రైతు పండించిన దానికి కష్టానికి విలువ లేకుండా పోతుంది. సో అలాంటి రైతుకి అన్యాయం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలపడం జరిగింది. సో అట్లాంటి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, ఎక్కడ కొనుగోలు జరగలేదు, అట్లాంటివి మేజర్ గా ఇష్యూస్ ని రేజ్ చేసి అధికారులు కావచ్చు, కింది స్థాయి వాళ్ళకు కావచ్చు అలర్ట్ చేసి వారికి కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేటీఆర్ లేఖ తెలపడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ లహరి. టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు.